నేను మీ జీవి సుందర్. మీ అందరికీ తెలుసు, నేను ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి, వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి నిశ్చయించుకుని ప్రజల ముందుకు వచ్చి ఇప్పటికి ఒక 2 నెలల సమయం అవుతుంది. అయితే ఈ ఎలక్షన్ సమయంలో మనం ఎలక్షన్ ప్రామిస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక చిన్న ప్రయత్నం మా టీం చేసింది. మా టీం చేసిన ప్రయత్నం ఏంటంటే ఈ ఎలక్షన్ సాంగ్స్ రిలీజ్ చేసింది. అయితే ఈ ఎలక్షన్ సాంగ్స్ నేను ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, నా ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా కూడా ఏఐ ఎనేబుల్డ్ క్యాంపెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ క్యాంపెయిన్. సో ఈ ఏఐ ఎనేబుల్డ్ క్యాంపెయిన్ ద్వారా నేను నా ఎలక్షన్ క్యాంపెయిన్కి సంబంధించిన సాంగ్స్ క్రియేట్ చేయడానికి నాకు ఖర్చు 5 రూపాయలు. నా ఎంటైర్ ఎలక్షన్ సబ్మిషన్ సంబంధించిన నాకు సాంగ్స్ ఖర్చు అయిన డబ్బు 5 రూపాయలు. ఇప్పుడు మీరు జగన్ పార్టీని ఉంటారు. జగన్ పార్టీ ఏంటి? రావాలి జగన్, కావాలి జగన్, లేదంటే బాబు గారితో పాట ఉంటుంది. సో ఈ పాటలు చేయించడానికి మామూలుగా ఈ హై క్వాలిటీ హై డెఫినేషన్ సాంగ్స్ చేయడానికి వాళ్ళకి కొన్ని లక్షల రూపాయల డబ్బులు ఖర్చు అయి ఉంటాయి. కానీ నాకు 10 సాంగులు చేయించడానికి నాకు ఖర్చు అయిన డబ్బు 5 రూపాయలు మాత్రమే. సో ఆ సాంగ్స్ కూడా పెడతాను, నియర్ డీజే సాంగ్స్ కూడా ఉన్నాయి యువతకి. తద్వారా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ద్వారా మనం చేద్దాం అనుకున్న ప్రామిసెస్ ప్రజల గుండెల్లోకి వెళ్ళాలి, నించాలన్న ఉద్దేశంతో చేశాను. అవి రిలీజ్ చేస్తాను, మీరు కూడా వినండి. సో నా ఎలక్షన్ క్యాంపెయిన్లో నేను చెప్పేది ఒకటే ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎంత యూస్ఫుల్ అంటే ఈరోజు మారుతున్న పరిస్థితుల రీత్యా మనకి ఉద్యోగస్తులకి ఉద్యోగాలు నిలవాలన్నా, ఉద్యోగస్తులు వాళ్ళ జీతాలు పెంచుకోవాలన్నా, వాళ్ళ యొక్క ఇన్కమ్ పెంచుకోవాలన్నా మారుతున్న కాలాన్ని ప్రకారం మనం కూడా మారాలి. ఆ మారుతున్న టెక్నాలజీని మనం చేతిలో అందిపుచ్చుకుని మనం కూడా దాన్ని యూజ్ చేసుకుని మనం ఇంకా బెటర్ కావాలి. ఒక విషయం అయితే చెప్తాను, హ్యూమన్ ఇంటెలిజెన్స్ని మించిన ఇంటెలిజెన్స్ అయితే లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ని మించలేదు. కానీ ఎప్పుడు మించలేదు అంటే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని హ్యూమన్స్ ఎఫెక్టివ్గా వాళ్ళు ప్రజెంట్ చేయడానికి వాడుకోగలిగితే హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మించలేదు. కాబట్టి ప్రజలకు నేను కోరేది ఏంటంటే నన్ను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కానీ వాళ్ళు గెలిపించుకుంటే ప్రతి మండలానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ప్రతి మనిషికి ఆన్లైన్లో స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు పెంచుకోవడానికి ఒక ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే యాక్టివిటీ పెట్టి వాళ్ళు వాళ్ళ యొక్క వ్యవహారాలు చేసే దాంట్లో ఇంకా బెటర్గా ఉండడానికి ఉపయోగపడతానని మరీ ఒకసారి ఈ అవకాశంగా మీ అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అయితే